హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ స్టాక్ గురించి అండ్ ఇక ఈ స్టాక్ డౌన్ సైడ్ 400 ప్రైస్ లెవెల్ వరకు ఫాల్ అయ్యే అవకాశం ఉందా? ఇఫ్ ఫాల్ అవుతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రజెంట్ ఏం చేయాలి? ఇంకా హోల్డ్ చేయవచ్చా ఆర్ సెల్ చేయాలా? అంతేకాకుండా 30% ఫాల్ అయ్యాక కూడా ఇందులో ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అయితే ఫామ్ అవటం జరిగింది. సో ఎవరైనా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్లీ చూసి ఆ లెవెల్స్ గురించి తెలుసుకోండి. సో ఇక ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఆర్ ఈ వీడియోని కనుక చూస్తూ ఉంటే మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైవ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఆల్ రైట్, ఇక ఈ స్టాక్ గురించి మాట్లాడితే నేనైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ అయితే 0.49% అయితే పెరిగింది. బట్ ఓవరాల్గా పాస్ట్ 3 months డేటాని కనుక అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 30% ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇక రీసెంట్ న్యూస్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ అయితే లాంగ్ టర్మ్ అడిషనల్ సర్వీలెన్స్ మెజర్ ASM ఫ్రేమ్వర్క్లో యాడ్ చేయడం అయితే జరిగింది డ్యూ టు హై వోలటిలిటీ. సో దీనివల్ల ఈ స్టాక్లో ఇంపాక్ట్ అయితే మనం గమనించవచ్చు. సో అంతేకాకుండా మార్కెట్ కరెక్షన్ రైల్వే సెక్టర్ కూడా న్యాచురల్ ప్రైస్ కరెక్షన్ ఫేస్లో ఉంది కాబట్టి దీనివల్ల కూడా స్టాక్ అయితే కరెక్ట్ అవుతుంది. అంతేకాకుండా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టాక్ ఓవర్బాట్ కండిషన్లోకి వెళ్ళటం వల్ల షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఆర్ రిటైల్ ట్రేడర్స్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవటం జరుగుతుంది కాబట్టి సో దీనివల్ల కూడా స్టాక్ మరింత ఫాల్ అవటం మనం గమనించవచ్చు. ఇక స్టాక్ ట్రెండ్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ షార్ట్ టర్మ్లో డౌన్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. సో ఎనీవే ఈ స్టాక్లో అయితే ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అయితే ఫామ్ అవటం జరిగింది. ఇఫ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి ఫ్రెష్ ఎంట్రీస్ అయితే తీసుకోవాలనుకుంటే ఈ స్టాక్ కనుక ఈ జోన్ని టెస్ట్ చేస్తే ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సో ఆ జోన్ అయితే 442 నుంచి 411 వరకు. ఇంకా ఏమైనా ఫాల్ అయ్యి ఈ జోన్ని కనుక టెస్ట్ చేస్తే ఇక బై అయితే చేసుకోవచ్చు. ఇక స్టాప్ లాస్గా అయితే 300 ప్రైస్ లెవెల్ని యూజ్ చేయవచ్చు. ఇక ఫస్ట్ టార్గెట్గా అయితే 689 అండ్ సెకండ్ టార్గెట్గా అయితే 748 ప్రైస్ లెవెల్ని ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఇక ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే స్టే ఇన్వెస్టెడ్.